టాలీవుడ్ లో డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. ఆ మాటకొస్తే డాన్స్లు చిరంజీవికి ముందు, చిరంజీవి తరువాత అని చెప్పుకోవాలి. అలా సినిమాల్లో డాన్స్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు తెలుగు సినిమాల్లో డాన్స్ ట్రెండ్ ను ఓ మలుపు తిప్పారు చిరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చిరంజీవి డాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అనిపించుకున్న గోవిందా కూడా తనకు చిరంజీవి స్ఫూర్తి అని చెప్పుకుంటారు. అమీర్ ఖాన్, అమితాబ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ చిరంజీవి డాన్స్ చూసి ఈర్ష్యపడుతుంటామని చెబుతుంటారు. అయితే చిరంజీవి డాన్స్లకు ఎలాంటి అవార్డులు రాలేదు. నిజానికి అలాంటి అవార్డులు లేవు కాబట్టి రాలేదు. ఇన్నాళ్లకు చిరంజీవి స్టెప్పులకు ఓ గుర్తింపు వచ్చింది. అది కూడా ఇలాంటి గుర్తింపు కాదు. ఆయన డాన్స్లకు ఏకంగా గిన్నిస్ బుక్ గౌరవం దక్కింది. 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేశారు చిరంజీవి. ఈ అరుదైన ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. చిరంజీవి నటించిన 156 సినిమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్లు అన్నింటినీ క్రోడీకరించి ఏ రికార్డును అందజేస్తున్నట్లు గిన్నిస్ బుక్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచంలోనే దీన్నొక గొప్ప ఘనతగా వాళ్ళు చెప్పుకొచ్చారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన క్షణం చాలా భావోద్వేగానికి గురయ్యానన్నారు చిరంజీవి. దీన్ని కలలో కూడా ఊహించని గౌరవంగా చెప్పారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ కు నాకు సంబంధం ఏంటి అని అనుకునేవాణ్ణి. నేను ఎప్పుడూ ఊహించనిది, నేను ఎప్పుడూ కలగనలేదు. నేను ఎదురు చూడని ఓ గొప్ప గౌరవం నాకు దక్కింది అని నటుడిగా తన కెరీర్ మొదలవడానికి డాన్స్ ఎంతగా ఉపయోగపడిందో చెప్పుకొచ్చిన చిరంజీవి ఆ తర్వాత కూడా తన క్రేజ్ పెరగడానికి డాన్స్ కలిసొచ్చిందన్నారు. 5 పాటలుంటే సరిపోయే సినిమాల్లో కూడా కథకు భంగం కలిగినప్పటికీ అప్పట్లో తనతో తప్పనిసరిగా 6వ పాటకు కూడా డాన్స్ చేయించేవారని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ రికార్డును ప్రపంచంలో మరో నటుడు ఎవరూ బీట్ చేయలేరేమో. ఎందుకంటే ప్రస్తుత సినిమాల్లో పాటలు తగ్గిపోయాయి. ఉన్న పాటల్లో కూడా స్టెప్పులు వేసే హీరోలు తగ్గిపోతున్నారు. కాబట్టి చిరంజీవి సాధించిన గిన్నిస్ బుక్ రికార్డ్ కలకాలం నిలిచిపోయేలా ఉంది.